హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వింటర్ సీజన్లో ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా. సో నా స్టైల్లో నేను చేసే పొటాటో బజ్జీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదండి. సో దీనికోసం ముందుగా నేనైతే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. సో దీన్ని అయితే బాగా జల్లించుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం వామును కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదనమాట. సో కొంచెం వంట సోడా ఉంటుంది కదా, సో దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పొటాటోస్ని తీసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. వాటిని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని వాటర్లో వేసి పెట్టాలండి, లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ స్టవ్ పైన ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకొని తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. సో ఈ విధంగా ఒక్కొక్క పొటాటో పీస్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా కూడా బజ్జీ వేసిన వెంటనే కదపకూడదండి. కదిపితే కింద అంటుకుంటూ పోతుందనమాట. అందుకనేసి కదపకుండా, సో అది వేసిన ఒక 2 సెకండ్స్ తర్వాత అదే ఈజీగా వచ్చేస్తుందనమాట. సో ఈ విధంగా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిగతా అన్నిటిని కూడా బజ్జీలాగా వేసుకోవాలండి. సో వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. సో కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. లేదంటే లోపల పొటాటో అనేది పచ్చిగా ఉండిపోతుంది, పైన మాత్రం తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే సో దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయన్నమాట. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.